హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2026 మాక్ టెస్ట్ అయితే వచ్చింది కదా, అందులో ఆల్రెడీ ఇంగ్లీష్ కంటెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అలాగే మ్యాథ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఇంగ్లీష్ మెథడ్ కి సంబంధించింది అనమాట. మెథడ్ లో మనకి 6 బిట్స్ ఉంటాయి. ఆ 6 బిట్స్ అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ బిట్ వచ్చేసి ద ఫాలోయింగ్ లీడ్స్ టు ఎక్విజిషన్. ఎక్విజిషన్ అంటే అభ్యసించడం అని, నేర్చుకోవడం అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ కి సంబంధించి కాబట్టి లాంగ్వేజ్ ని పూర్తిగా అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం అనేది మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో అది దేని ద్వారా సాధ్యపడుతుంది అని క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అనమాట. పరస్పరం అర్థవంతంగా ఒకరినొకరు మాట్లాడుకోవడంలో కానీ, చెప్పుకోవడంలో కానీ, అర్థం చేసుకోవడంలో మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు సాధ్యపడుతుందా లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది, లేదా డిడక్టివ్ టీచింగ్ అన్నారు. డిడక్టివ్ టీచింగ్ అంటే ఏంటంటే టీచరు ఫస్ట్ మనకి సూత్రాలు, సిద్ధాంతాలు అన్ని చెప్పేస్తారు. దాని తర్వాత దానికి సంబంధించి మీరు ఎగ్జాంపుల్స్ అవి ఇస్తారనమాట. దాని ద్వారా సాధ్యపడుతుందా. తర్వాత ప్యాసివ్ లిజనింగ్. ప్యాసివ్ లిజనింగ్ అంటే అసలు వినాలనే ఆసక్తితో వినకపోవడం అనమాట. ఏదో మన చెవిట్లో పడుతుంటది కానీ మనం ఇది అవ్వమన్నమాట. సో అలాంటప్పుడు బాగుంటుందా. లేదా ఫోర్త్ వన్ ఏంటంటే రీడింగ్ వితౌట్ ఇంట్రెస్ట్. మనకి ఆసక్తి లేకుండా చదివినప్పుడు మనకి ఎక్విజిషన్ అనేది ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఫస్ట్ వన్ కరెక్ట్ అని కదా. సో మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడే మనకి ఏదైనా సరే అభ్యసించగలం అనమాట. ఓకే, సెకండ్ వన్కి వెళ్దాం. ద హాల్ మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచెస్ అని అడిగారు. ఇప్పుడు మనకి స్ట్రక్చరల్, సిచ్యువేషనల్, ఓరల్ అప్రోచ్ మీద మీకు ఆల్రెడీ నేను క్లాస్ చెప్పాను. అది దేనికి బాగుంటది అంటే మనకి స్పీచ్ హ్యాబిట్స్ కోసం అది ఉందన్నమాట. సో మనం కమ్యూనికేట్ జరపడానికి, మనం మాట్లాడడానికి, మన స్పీకింగ్ కోసం అయితే అది యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్ అనమాట. సో రైటింగ్ హ్యాబిట్స్ కోసమా, రీడింగ్ హ్యాబిట్స్ కోసమా, డ్రాయింగ్ హ్యాబిట్స్ కోసమా స్ట్రక్చరల్ అప్రోచ్ అని అడిగారు. సో ఒక స్ట్రక్చర్ దేనికోసము, మాట్లాడడానికి. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ అనమాట. ఓకే, మనకి మాట్లాడే అలవాట్లని పెంపొందిస్తుంది అనమాట. సో స్పీకింగ్ ని కోసం అది ఓరల్ గా ఇంపార్టెంట్ అనమాట. సో ద హాల్ మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్ దేనికోసం అంటే ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. నేను మీకు వొకాబులరీ, స్ట్రక్చర్స్ ఇలాంటిది ఒక చాప్టర్ చెప్పాను. అందులో ఏం చెప్పాను అంటే మనకి కంటెంట్ వర్డ్, స్ట్రక్చరల్ వర్డ్ అని 2 రకాలు ఉంటాయి. స్ట్రక్చరల్ వర్డ్ దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే ఒక సెంటెన్స్ అనేది ఏ ఆర్డర్ లో ఉండాలి అనేది స్ట్రక్చరల్ వర్డ్ తీసుకుంటది తప్పితే దాని మీనింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదు అనమాట. అది స్ట్రక్చరల్ వర్డ్. రెండోది ఏంటంటే కంటెంట్ వర్డ్. కంటెంట్ వర్డ్ ఏంటంటే అది అర్థాన్ని క్యారీ చేస్తుంది అనమాట. సో మీనింగ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈ కంటెంట్ వర్డ్ కి ఎగ్జాంపుల్ గా మనము నౌను, ప్రొనౌను ఇవి తీసుకుంటాం. వెర్బ్, మెయిన్ వెర్బ్ ఇవన్నీ తీసుకుంటాం. స్ట్రక్చరల్ వర్డ్ ఏంటంటే ఈ ప్రిపోజిషన్స్ అని, మోడల్ ఆక్సిలరీస్ అని ఇవి ఉంటాయి అన్నమాట. అయితే ఈ మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాలి, కంటెంట్ వర్డ్ అంటే ఏంటి, అవి ఇంకా లిమిట్ ఉండదు అనమాట. వాటికి చాలా ఉంటాయి. ఇప్పుడు నౌను, ప్రొనౌన్స్ ఇన్ని ఉన్నాయండి. సో వాటికి లిమిట్ లేదు. మరి స్ట్రక్చరల్ వర్డ్ కి ఏంటి, ఒక లిమిట్ అంటూ ఉంటది అనమాట. ప్రిపోజిషన్స్ అంటే ఇన్ని ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఆక్సిలరీ, హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్ ఇలా మనం ఎన్ని ఉన్నాయనేది ఈజీగా చెప్తున్నాం కదా. విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఇలా చెప్పేస్తున్నాం కదా. సో వాటికి లిమిట్ ఉంటది అనమాట. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనకిచ్చిన ఆప్షన్స్ లో కంటెంట్ వర్డ్ ఏంటంటే ఫాలో అన్నమాట. ఇప్పుడు ఫర్ అనేది ప్రిపోజిషన్ కిందకు వచ్చేస్తుంది కదా. సో ఫర్ కాదు. నెక్స్ట్ అలాగే యాజ్ కూడా కాదు, వుడ్ కూడా కాదు. ఇది మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కదా వుడ్ అనేది. సో అది కూడా కాదనమాట. మనకి ఫాలో అనేది కంటెంట్ వర్డ్ అవుతుంది. కంటెంట్ వర్డ్ అంటే ఏంటంటే నౌను, ప్రొనౌను, మెయిన్ వెర్బ్ వీటిని కంటెంట్ వర్డ్స్ అంటారు. ఓకేనా. సో ఇది ఖచ్చితంగా మనకి ప్రతి టెట్ లోనూ రిపీట్ అవుతుంది.
సో బాగా గుర్తుపెట్టుకోండి. కంటెంట్ వర్డ్ ఏంటి, స్ట్రక్చరల్ వర్డ్ ఏంటంటే ఇంకా క్లియర్ గా నేను క్లాస్ చెప్పాను. ఆ క్లాస్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు కదా. ఓకే, ఆ క్లాస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఓకే, అలాగే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యుయేషనల్ అప్రోచ్ గురించి చెప్పాను, అది కూడా లింక్ పెడతాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సిగ్నల్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నారండి. కాజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, కారణము ఫలితము. సో ఫలితం అనగానే మీకు అర్థమైపోవాలి. ఇక్కడ రిజల్ట్, యాజ్ ఏ రిజల్ట్ అని ఉన్నది, అదే ఆన్సర్ అండి. ఇంకొంచెం డీప్గా వెళ్దాం. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో సిమిలర్ టు అంటే ఏంటండి, సెకండ్ వన్ సిమిలర్ టు అంటే దానిలాగే ఇది ఉంది, దానిని పోలి ఉంది అని కంపారిజన్. రెండు ఒకేలా ఉన్నప్పుడు వాటి రెండింటిని కంపేర్ చేయడానికి సిమిలర్ టు వాడతాం. ఫోర్త్ వన్ అయిన డిఫరెంట్ ఫ్రమ్ అంటే ఏంటి, రెండు విరుద్ధమైనవి, కాంట్రాస్ట్గా ఉన్నవి, ఆ రెండింటిని మనం కంపేర్ చేయడానికి డిఫరెంట్ ఫ్రమ్ అని వాడతాం. సో ఈ రెండు కాదు. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ అంటే ఏంటి, దీన్ని ఎడిషన్ కోసం వాడతాం అనమాట. అంటే ఒకదాన్ని ఇంకొక దాన్ని కంబైన్ చేయడానికి. యాజ్ వెల్ యాజ్, దీంతో పాటే అది, దీనిలాగే అది, అలా చెప్పేటప్పుడు యాజ్ వెల్ యాజ్ వాడతాం. సో ఇక్కడ ఈ మూడు కాదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇది అవ్వడం వల్ల ఆ రిజల్ట్ వచ్చింది. సో యాజ్ ఏ రిజల్ట్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ కి సంబంధించిన సిగ్నల్ వర్డ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, చూస్ ద సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్ అండి. మీకు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ మీద క్లియర్గా క్లాసెస్ చెప్తూ, వాటి మీద ప్రీవియస్ డిఎస్సిలో ఎలా బిట్లు వచ్చాయో చెప్తూ, ఆ డిఎస్సి బిట్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిపోయింది. సో మీరు ఒక్కసారి ఆ క్లాసెస్ అనేవి చూసారంటే ఈ టాపిక్ మీద మీకు డౌట్ ఉండదు, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు లిజనింగ్ అంటే ఏంటండి, వినడం. వినేటప్పుడు ఏం చేస్తాము, ఆ సౌండ్స్ ని గుర్తిస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిగతా 3 ఆప్షన్స్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి, ప్రొడ్యూసింగ్ సౌండ్స్ అని ఉంది. ప్రొడ్యూసింగ్ సౌండ్స్, ప్రొడ్యూసింగ్ రిథమ్, ప్రొడ్యూసింగ్ యాటిట్యూడల్ టోన్, ఈ 3 ఎప్పుడు వస్తుందండి, ఈ 3 మనం మాట్లాడేటప్పుడు జరుగుతుంది. అంటే ఈ 3 కూడా మనకి స్పీకింగ్ కి సంబంధించింది కదా. ప్రొడ్యూస్ చేయడం, ఉత్పత్తి చేయడం, పదాలని, సౌండ్స్ ని, ఆ సౌండ్స్ పలికేటప్పుడు ఆ రిథమ్ ని, ఆ టోన్ ని, అదంతా కూడా ప్రొడ్యూస్ చేసేది ఎప్పుడు ఉంటది, స్పీకింగ్ కి సంబంధించిన సబ్ స్కిల్స్ ఇవన్నీ. సో లిజనింగ్ కి సంబంధించింది ఏంటి, ఐడెంటిఫైయింగ్ సౌండ్స్ అనమాట. వినేటప్పుడు ఏం చేస్తాం, ఐడెంటిఫైయింగ్ సౌండ్స్, ఇది కూడా లిజనింగ్ లో ఒక సబ్ స్కిల్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఒక్కసారి ఆ క్లాస్ అనేది చూడండి. ఓకే, నెక్స్ట్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్, ఎక్కడ ఉంది, RIE, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని అడుగుతున్నారండి. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్ లో ఇది ఉంటది అనమాట. సో బెంగళూరులో అండి 1963లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. RIE, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ ఫస్ట్ చాప్టర్ లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. టోటల్ గా మనకి ఇంగ్లీష్ మెథడాలజీ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. క్లాసులన్నీ చూస్తారంటే మీకు ఇంగ్లీష్ మెథడాలజీ ఈజీగా ఆన్సర్ చేయగలరనమాట. ఎందుకంటే మన ప్రీవియస్ డిఎస్సి బిట్లు కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం కాబట్టి ఎలాంటి డౌట్ ఉండదు. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో వచ్చిన 6 బిట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అవి ఏ చాప్టర్ నుంచి వచ్చాయో కూడా చెప్పేశాను. ఒకటి మెథడ్స్ నుంచి వచ్చింది, ఇంకొకటి ఒకాబులరీ టాపిక్ నుంచి వచ్చింది, ఇంకొకటి ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చింది, ఇంకొకటి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ వాటి నుంచి వచ్చింది, లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి వచ్చింది, ఇంకొకటి మెథడ్స్ నుంచి వచ్చింది. ఇలా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్కటి మనకి రావడం జరిగింది అనమాట. సో ఆ చాప్టర్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి అవి చూస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు పెద్ద టైం పట్టదు. మేబీ ఒక 4 to 5 hours లోనే మెథడ్స్ క్లాసెస్ అన్ని చూసేయగలరు, రివిజన్ అయిపోద్ది. ఎగ్జామ్ ముందు చూసుకుని అలా వెళ్ళిపోండి. ఓకేనా. సో మీరందరూ కూడా టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ బాగా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు చెప్పిన ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు, మనకి ప్రీవియస్ డిఎస్సి బిట్ల ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అలాగే మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మెథడ్స్ క్లాసెస్ కావచ్చు, అన్నిటినీ కూడా యూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.